హాయ్, దిస్ ఈజ్ బిఎస్ఆర్ బయాలజీ శ్రేణు. మీరు గుడ్ న్యూస్ చూస్తున్నారు. బాబు నోట డిఎస్సి మాట. బాబు గారు ఈరోజు జరిగినటువంటి ఒక బహిరంగ సభలో డిఎస్సి నోటిఫికేషన్ సంక్రాంతి పండగ సందర్భంలో లేదా సంక్రాంతి పండగ తర్వాత ఇస్తామని, కాబట్టి డెఫినెట్గా నోటిఫికేషన్ మనకి 100కి 100% మనకి జనవరి ఎండింగ్ లేదా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామంటే గవర్నమెంట్ ఇచ్చే సమయం మన ప్రిపరేషన్కి సరిపోదు. ఈ విషయాన్ని గమనించండి. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నోటిఫికేషన్ వచ్చేసరికే కొన్ని సబ్జెక్టులైనా మీరు ప్రిపేర్ అయి ఉండాలి. అట్లయితే విజయమే. మీ ప్రిపరేషన్ కొనసాగించండి. మనం ప్రీవియస్ క్లాసులో ఒక బిట్ డిస్కస్ చేసాం. దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఈరోజు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఏమేమి చూసాము అంటే, ఈ క్రింది వానులో వృక్షకణం యొక్క లక్షణము కానిది అని అడిగాము. ఈ క్రింది వానులో వృక్షకణం యొక్క లక్షణము కానిది విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టర్ ఆఫ్ ప్లాంట్ సెల్. కాబట్టి ఈ క్రింది వానులో వృక్షకణానికి సంబంధించి సరికానిది ఏది అడిగిండు. కాబట్టి నాట్ ఏ క్యారెక్టర్ ఆఫ్ ప్లాంట్ సెల్. ఓకే, తప్పకుండా విషయాన్ని గమనించండి. లక్షణము సరికానిది. ఓకేనా? ఒకసారి చూద్దాం. ఆప్షన్ ఏ, కణకవచము కలిగి ఉండడం, ద ప్రెసెన్స్ ఆఫ్ సెల్ వాల్. బి, సెల్యులోజ్ కలిగి ఉండటం, ఇట్ కంటైన్ సెల్యులోజ్. ఓకే, రిక్తికులు ఉండవు, ఇట్ డజంట్ హ్యావ్ వాక్యూల్స్. కణద్రవ్య సంకోచం చూపుతుంది, ఇట్ షోస్ ప్లాస్మోలైసిస్. వాట్ అబౌట్ ద ప్లాస్మోలైసిస్? వాట్ అబౌట్ ద vacuoles in the plant and animal cell? What about the cellulose present in the plant cell? And what about the cell wall? వృక్ష కణానికి సంబంధించినటువంటి కణకవచం ఏంటి, సెల్యులోజ్ ఏంటి, రిక్తికులు ఏంటి, కణద్రవ్య సంకోచం ఏంటి, ఒకసారి చూద్దాము. వృక్ష కణము అలాగే జంతు కణానికి మధ్య వ్యత్యాసాలు చూద్దాము. ప్లాంట్ సెల్ అండ్ యానిమల్ సెల్. వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లాంట్ అండ్ యానిమల్ సెల్స్? వృక్ష జంతు కణాల మధ్య వ్యత్యాసం ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే, రైట్. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ప్లాంట్ సెల్. This is the structure of animal cell. ఫస్ట్ ఈ డయాగ్రామ్ ని మీరు చూస్తే వృక్ష జంతు కణాల మధ్య వ్యత్యాసం ఏంది ఉంది సార్ అంటే, చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోగలిగితే, ద ప్లాంట్ సెల్ ఈజ్ ఆల్వేస్ బౌండెడ్ బై two layers. One is cell wall, second one is cell membrane. వృక్ష కణము చుట్టూ రెండు త్వచాలు ఉంటాయి. ఒకటేమో కణకవచము అనే త్వచము, రెండవదేమో కణత్వచము అనే పొర. ఓకేనా? The another name of cell membrane is known as plasma membrane. ఈ కణత్వచానికే మరో పేరు ఏంటి సార్ అంటే ప్లాస్మా త్వచము అని పేరు. ఓకేనా? ప్లాస్మా త్వచం అని పేరు. వాట్ అబౌట్ ద యానిమల్ సెల్? ద యానిమల్ సెల్ ఈజ్ ఆల్వేస్ బౌండెడ్ బై ఓన్లీ సింగిల్ లేయర్. ద లేయర్ ఈజ్ నౌన్ యాజ్ సెల్ మెంబ్రియన్. జంతు కణము ఎప్పుడు ఎన్ని త్వచాల చేత కప్పబడి ఉంటుంది అంటే ఒకే త్వచము చేత కప్పబడి ఉంటుంది. ఆ త్వచాన్ని మనం ఏమని పిలుస్తాం? కణత్వచము అని పిలాలి. కాబట్టి జంతు కణములో ఒకే త్వచము చూడొచ్చు, కణత్వచం. వృక్ష కణములో రెండు త్వచాలు చూడొచ్చు, కణకవచము మరియు కణత్వచము. క్లియర్? రెండో పాయింట్ మాట్లాడదాం. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా. ఏంటి సార్ అంటే, రెండు కణ నిర్మాణాల్లో కూడా బాహ్య త్వచం ఒకటి కాదు. ది ఎక్స్టర్నల్ లేయర్ ఆఫ్ ప్లాంట్ సెల్ డిఫరెంట్ ఫ్రమ్ యానిమల్ సెల్. ఓకే, ద బెస్ట్ ఎగ్జాంపుల్, ది ఎక్స్టర్నల్ లేయర్ ఆఫ్ ప్లాంట్ సెల్ ఈజ్ నౌన్ యాజ్ సెల్ వాల్, బట్ ద సెల్ మెంబ్రేన్ ఈజ్ ద ఎక్స్టర్నల్ లేయర్ ఆఫ్ యానిమల్ సెల్. అంటే
వృక్ష కణములో బాహ్య త్వచము కణకవచమే గాని జంతు కణములో బాహ్య త్వచము కణకవచము కాదు. ఓకేనా? రైట్, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ అనదర్ పాయింట్, కణకవచం అనేది సెల్యులోజ్తో నిర్మితం అవుతుంది. ద సెల్ వాల్ ఈజ్ ఆల్వేస్ ఫార్మ్డ్ బై సెల్యులోజ్. సో వాట్ అబౌట్ ద సెల్ మెంబ్రేన్ ఇన్ ద బోత్ ఆఫ్ ద సెల్స్? వాట్ అబౌట్ ద సెల్ మెంబ్రేన్ ఇన్ ద బోత్ ఆఫ్ ద సెల్స్ అంటే రెండు కణ నిర్మాణంలో ఉన్నటువంటి త్వచాల గురించి ఏమైనా మాట్లాడతాము అంటే ద సెల్ మెంబ్రేన్ ఈజ్ ఆల్వేస్ ఫార్మ్డ్ బై లిపోప్రోటీన్స్ ఇన్ బోత్ ఆఫ్ ద సెల్స్. లిపోప్రోటీన్స్ అనగా లిపిడ్లు మరియు ప్రోటీన్లు. కాబట్టి లిపిడ్లు మరియు ప్రోటీన్ల చేత నిర్మితమై ఉన్నది ఎవరు? కణత్వచము. సెల్యులోజ్తో నిర్మితమైనది ఎవరు? కణకవచము. కణకవచం ఎందులో ఉంటుంది? వృక్ష కణములో ఉంటుంది, జంతు కణములో ఉండదు. బాహ్యత్వచము వృక్ష కణములు ఎవరు? కణకవచము. బాహ్యత్వచం జంతు కణములు ఎవరు? కణత్వచము. ఇట్లా కొంచెం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే స్టేట్మెంట్ల కింద బిట్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగానే గుర్తుపెట్టుకోవాలి. క్లియరా? రైట్. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. అకార్డింగ్ టు 8th class standard, this point is more and more important for the school assistant aspirants. The all cell walls are not formed by cellulose. According to 8th class and 9th class textbook, the all cell walls are not formed by same substances. అన్ని కణకవచాలు ఒకే పదార్థముతో నిర్మితము కావు, వేరు వేరు పదార్థాల చేత నిర్మితమవుతాయి. ఎగ్జాంపుల్, ద సెల్ వాల్ ఆఫ్ ఆల్గే ఫార్మ్డ్ బై గ్లైకోప్రోటీన్. ద సెల్ వాల్ ఆఫ్ ఫంగై ఫార్మ్డ్ బై కైటిన్. ద సెల్ వాల్ ఆఫ్ బ్యాక్టీరియా ఫార్మ్డ్ బై పెప్టిడోగ్లైకాన్. ఓకే, సో కాబట్టి కణకవచాలు సెల్యులోజుతోనే తయారవ్వాలని రూల్ ఏమీ లేదు. కొన్ని కణకవచాలు వేరు వేరు పదార్థాలతో నిర్మితమవుతాయి. శైవలాలు గ్లైకోప్రోటీన్, బ్యాక్టీరియా యొక్క కణకవచం పెప్టిడోగ్లైకాన్, శిలీంధ్రాల యొక్క కణకవచం కైటిన్ అనే పదార్థంతో నిర్మితమవుతుంది. కాబట్టి ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మాట్లాడుతున్నటువంటి బిట్టు ఆధారంగానే మాట్లాడుతున్నాను, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ద ప్లాంట్ సెల్ హ్యావ్ వాక్యూల్, ద యానిమల్ సెల్ ఆల్సో హ్యావ్ విడిక్యూల్. వృక్ష కణము కూడా రిక్తికని కలిగి ఉంటుంది, జంతు కణము కూడా రిక్తికని కలిగి ఉంటుంది. ఈ వృక్ష జంతు కణాల్లో రిక్తిక ఆధారంగా ఏం మనం మాట్లాడుతాం సార్ అంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ద లార్జ్ సైజ్ వాక్యూల్, ద లార్జ్ సైజ్ వాక్యూల్ ప్రెజెంట్ ఇన్ ప్లాంట్ సెల్, ద స్మాల్ సైజ్ వాక్యూల్ ప్రెజెంట్ ఇన్ యానిమల్ సెల్. అంటే పెద్ద పరిమాణములో రిక్తిక ఎక్కడుంటుంది సార్ అంటే వృక్ష కణములో ఉంటుంది. చిన్న పరిమాణములో రిక్తిక ఎక్కడ ఉంటుంది సార్ అంటే జంతు కణములో ఉంటుంది. సో ద వాక్యూల్స్ ఆర్ ఆల్వేస్ ప్రెసెంట్ ఇన్ ద బోత్ ఆఫ్ ద సెల్. The different size vacuole present in plant cell, the smaller size vacuoles are present in animal cell. Clear? Right. చూడండి ఒకసారి. నాట్ ఏ క్యారెక్టర్ ఆఫ్ ప్లాంట్ సెల్. ఏది కాదు, కణకవచం ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఇట్ ఈస్ ఎ రైట్ స్టేట్మెంట్. సెల్యులోజ్ ఉంటుందా ఉండదా? ఇట్ ఈస్ ఎ రైట్ స్టేట్మెంట్. రిక్తికలు ఉండవు, కరెక్ట్ స్టేట్మెంట్. బికాస్ the plant cell have the large size vacuoles. వృక్ష కణం అతి పెద్ద పరిమాణంలో రిక్తికను కలిగి ఉంటుంది. వీడేమన్నాడు? ఉండవు అన్నాడు. ఓకేనా? అండ్ ద లాస్ట్ ఆప్షన్ కణద్రవ్య సంకోచం చూపుతుంది. ద ప్లాస్మోలైసిస్ is always present in the plant cell. What about the plasmolysis? అసలు కణద్రవ్య సంకోచం అంటే ఏంటి? ఇది వృక్ష కణములో కనిపిస్తుంది. ఎప్పుడైనా కణములో నీటి కొరత ఏర్పడింది అనుకోండి, ఆ కణము బాష్పోత్సేకం అనే ప్రక్రియలో పాల్గొంటే ఏమవుతుంది? కణద్రవ్యం అనేది కణ కవచము నుంచి లోపలికి లాగబడుతుంది. దాన్ని ఏమంటున్నాం? సంకోచం అంటున్నాం. ఏమి సంకోచిస్తుంది? కణద్రవ్యం సంకోచిస్తుంది. ఎక్కడి నుండి? ఇదిగోండి, ఇది కణం అనుకోండి, ఇదంతా కణద్రవ్యం. ద సెల్ ఫిల్డ్ విత్ సైటోప్లాజం, కణద్రవ్యం ఇది. ఇప్పుడు నీటి కొరత ఏర్పడినప్పుడు ద్రవాభిసరణం అనే ప్రక్రియ జరిగితే ఏమవుతుంది?
ఈ కణద్రవ్యం అనేది కణకవచం నుంచి లోపలికి లాగబడుతుంది. ఇట్లా లోపలికి లాగబడుతుంది. ఈ ప్రక్రియను మనం ఏమంటున్నామంటే కణద్రవ్య సంకోచం అంటున్నాం. డ్యూ టు లాస్ ఆఫ్ వాటర్ with the help of osmosis, the protoplasm will be pulled away from the protoplasm pulls away from the rigidity cell wall. This is what about the plasmolysis. దీన్నే మనం ఏమంటున్నాం సార్ అంటే ప్లాస్మోలైసిస్ అని పిలుస్తున్నాం. ఆన్సర్ ఈస్ రిక్తికలు ఉండవు. ఇట్ ఈస్ ఎ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఇన్ దిస్ బిట్. ఓకే, కాబట్టి మిత్రులారు గమనించండి, మనము ఈ రోజు నుండి రోజు తప్పించి రోజు అయిపోయినటువంటి టెట్ డిఎస్సి బిట్లను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం. మీరందరూ ఈ బిట్లు నేర్చుకోవాలి అనుకుంటే ఫస్ట్ మీరు చేయవలసిన ఒకే ఒక పని, ద రేట్ ఆఫ్ బిఎస్ఆర్ 55 అనే యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే, నేను చెప్పే విధానం మీకు నచ్చితే షేర్ చేయండి మరియు లైక్ చేయండి. ఓకే, ద గుడ్ న్యూస్ ఫర్ ఆల్ డిఎస్సి ఆస్పిరెంట్స్. రాబోయే 2026 డిఎస్సిని బేస్ చేసుకొని ఇంతవరకు డిఎస్సిలో బయాలజీ మీద మీకు అవగాహన లేకపోతే, సిలబస్ ఏంటో తెలియకపోతే, అసలు ఏ తరగతుల్లో లెసన్ ఏ తరగతితో కలిపి చదవాలో అర్థం కాకపోతే, డిఎస్సిలో హెచ్జిటిలో 8 బిట్లు, స్కూల్ అసిస్టెంట్కి ఒక 40 బిట్స్ మీరు చేయాలి, ధైర్యంగా చేయాలి అనుకుంటే ఫస్ట్ మీరు చేయవలసింది మన ఎస్ఎన్టి ఆన్లైన్ యాప్ ప్లే స్టోర్లో ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు ప్లే ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మీకు ఫస్ట్ కనిపించేది బయాలజీ క్రాస్ కోర్స్ కనిపిస్తుంది. ఈ క్రాస్ కోర్స్ 5th to 10th క్లాస్ వరకు ఉన్నటువంటి బయాలజీలో ఉండే అన్ని అంశాలను డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎన్ని రోజులు అంటే 5 రోజులు మాత్రమే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ 5 రోజులు కూడా ఓన్లీ మీ క్లాస్ టైమింగ్స్ 2:30 to 5:30, 2 to 2:30 ఎగ్జామ్. అంటే ఏ రోజైతే మనం 4 hours క్లాస్ అవుతుందో ఆ 4 hours సంబంధించినటువంటి బిట్ వెంటనే మీకు ఎగ్జామ్ పెట్టుకోండి. నాకు ఆల్రెడీ బయాలజీ వచ్చు అనుకుంటే రివిజన్కి ఉపయోగపడుతుంది. నాకు ఇంకా బయాలజీ డౌట్ ఉంది అనుకుంటే డౌట్ క్లారిఫై అయిపోతుంది. అసలు బయాలజీ చదవడం చాలా ఇబ్బందిగా ఉంది అనుకుంటే బయాలజీ చాలా సులువైపోతుంది. ఫస్ట్ మీరు చేయవలసింది ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. క్రాస్ కోర్సు డెఫినెట్గా మీకు అది ఉపయోగపడుతుంది. ఈరోజే యాప్ లాంచ్ చేసాం, ఈరోజే ఒక కోర్సుని డిజైన్ చేసాం. ఆ కోర్సు మీకోసం యాప్లో ఉంది. కాబట్టి దయచేసి నా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ విన్నటువంటి విద్యార్థులు చాలా వరకు తెలుసు నేను ఎట్లా క్లాస్ చెప్తాను, ఎలా లింక్ చేస్తాను, బిట్టు ఎలా ఫ్రేమ్ చేస్తానో చాలామందికి మీకు తెలుసు. దయచేసి మీరందరూ నాకు సపోర్ట్ చేయండి, మీ స్నేహితులకి చెప్పండి. క్రాష్ కోర్స్ 21, 22, 23, 24, 25 ఈ 5 రోజులలో కూడా మీకు బయాలజీ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మరలా మరో బిట్టుతో మరో వీడియోలో కలుద్దాం.